ఇప్పుడున్న దంపతుల్లో ఇది చాలా కామన్ ప్రాబ్లం అండి. ఎందుకంటే ఇద్దరు సెక్స్లో పార్టిసిపేట్ చేసినప్పుడు ఇద్దరు ఒకటేసారి సంతృప్తి చెందాలంటే మనం దాన్ని ఈ వర్డ్ని ఇంగ్లీష్లో ఆర్గజం అంటాం. ఇద్దరికి అంటే మగవాళ్ళలో స్పెర్మ్ రిలీజ్ అయినప్పుడు అంటే స్ఖలనం అయినప్పుడు ఆర్గజం వస్తుంది. ఆడవాళ్ళలో ఆ భావప్రాప్తి కానీ ఆర్గజం కానీ రావాలంటే కొంచెం టైం పడుతుంది. సో ఇద్దరికీ ఒకటేసారి రావాల్సిన అవసరం లేదు. కానీ ఎవరికైనా ముందు వస్తే ఆ తర్వాత వచ్చే వాళ్ళకి ఇబ్బందిగా ఉంటుంది. కానీ ఇక్కడ మనం ముఖ్యంగా గుర్తించాల్సింది ఏంటంటే అమ్మాయిలకి ముందు ఆర్గజం అయిపోతే దెన్ అబ్బాయిలకి తర్వాత వస్తే అది యాక్చువల్గా మంచి పద్ధతి. ఒకటేసారి ఇద్దరికీ ఆర్గజం రావాలని ఏం లేదు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏమవుతుందంటే మగవాళ్ళు కొంతమంది అసలు సెక్స్లో ఫోర్ ప్లే అంటే సెక్స్ని మనము 3 రకాలుగా డివైడ్ చేయాలి. ఫోర్ ప్లే, యాక్చువల్ ప్లే అండ్ ఆఫ్టర్ ప్లే అంటాం. సో మెజారిటీ ఫీమేల్స్కి ఫోర్ ప్లేలోనే ఆర్గజం అవ్వచ్చు, కొంతమందికి ప్లేలో అవ్వచ్చు, కొంతమందికి ఆఫ్టర్ ప్లేలో. అంటే ఆఫ్టర్ ప్లే దాకా మనము ఆగకూడదు. అంటే ఫోర్ ప్లే అంటే మనం సెక్స్కు ముందు ముఖరతి అంటాం దాన్ని. అంటే దాంట్లో ఏంటంటే హగ్ చేసుకోవడం కానీ, సెక్సువల్గా మాట్లాడడం కానీ, ఒకరి బాడీని ఒకరు మెచ్చుకోవడం కానీ, ఎగ్జైట్మెంట్ కానీ, ఒకరి పార్ట్స్ని టచ్ చేయడము, వాళ్ళ ప్రైవేట్ పార్ట్స్తో ఆడుకోవడము, ఇవన్నిటిని మనము ఫోర్ ప్లే అంటాం. దీంట్లోనే ఓరల్ సెక్స్ వస్తుంది, కిస్సింగ్స్ వస్తాయి, ఇవన్నీ. ఇలాంటి టైంలోనే చాలామంది ఆడవాళ్ళకు వాళ్ళు ఆ సెక్స్కి రెడీ అవుతారు. కానీ ఎప్పుడైతే అసలు ఫోర్ ప్లే లేకుండా డైరెక్ట్గా సెక్స్లో అంటే స్టార్ట్ చేస్తారో అప్పుడు ఫీమేల్స్కి వెంటనే ఆర్గజం వచ్చే ఛాన్స్ కొంచెం తక్కువగా ఉంటుంది. అప్పుడు కొంచెం డిలే అవుతుంది. అందుకని ఎప్పుడు కూడా సెక్స్ కన్నా మనము ఫోర్ ప్లేకే మనం ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ మనకు సెక్స్లో ఎంతసేపు చేస్తున్నాము అనేది ముఖ్యం కాదు. చాలామంది అనుకుంటారు నేను సెక్స్ని అరగంట చేయాలి, ఎందుకంటే పార్న్ మూవీస్లో వాళ్ళు చూసినప్పుడు ఎప్పుడు అరగంట చేస్తేనే చేసినట్టు లేదా గంట చేస్తేనే చేసినట్టు అని. యాక్చువల్ సెక్స్ టైం అనేది 3 to 10 minutes ఉంటే చాలు. సో మినిమం 3 minutes ఉన్నా కొన్నిసార్లు ఫీమేల్స్కి ఆర్గజం వస్తుంది. కానీ ఆ 3 minutesలో ఆర్గజం రావాలంటే వాళ్ళ ముందు మీరు ఎక్కువ సమయం మీరు ఫోర్ ప్లేలో స్పెండ్ చేయగలిగితే మీకు ఫీమేల్స్లో తొందరగా ఆర్గజం వస్తుంది. ఆర్గజం వచ్చిన తర్వాత మేల్స్ కావాలంటే రిలీజ్ చేయొచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఫీమేల్స్లో మల్టిపుల్ ఆర్గజమ్స్ వస్తాయి. అంటే ఒకసారి ఆర్గజం వచ్చిన తర్వాత కంటిన్యూగా సెక్స్ చేస్తూ ఉంటే మళ్ళీ ఆర్గజమ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ మేల్స్లో అలా కాదు. ఒకసారి స్పెర్మ్ రిలీజ్ అయిన తర్వాత వెంటనే ఎరెక్షన్ తగ్గిపోతుంది. మళ్ళీ ఎరెక్షన్ రావడానికి కొంచెం టైం పడుతుంది, లేటెన్సీ పీరియడ్. అది కొంతమందికి 10 minutes పట్టచ్చు, కొంతమందికి 1 hour పట్టచ్చు, కొంతమందికి 1 day పట్టచ్చు. అది అది సెకండరీ విషయం. సో మేల్స్ అనే వాళ్ళకు ఒక్కసారికే ఆర్గజం వస్తుంది కాబట్టి వీలైనంత వరకు వాళ్ళు ఎజాక్యులేషన్ని డిలే చేయాలి. రెండోది స్టాప్ అండ్ స్టాప్ టెక్నిక్ అంటాం. సో ఇక్కడ ఏంటంటే ఎప్పుడైతే సెక్స్లో పార్టిసిపేట్ చేసేటప్పుడు ఫాస్ట్గా చేయకుండా స్లోగా చేయాలి. ఒకవేళ స్పెర్మ్ రిలీజ్ అవుతుంది అనిపించినప్పుడు కొద్దిసేపు ఆగగలిగితే, అంటే ఆ పెనిస్ని చేత్తో నొక్కగలిగితే కొద్దిసేపు కొన్ని సెకండ్ల పాటు ఎజాక్యులేషన్ ఫీలింగ్ తగ్గిపోతుంది. మళ్ళీ సెక్స్ని కంటిన్యూ చేయొచ్చు. ఇలా వాళ్ళ పార్ట్నర్కి ఆర్గజం వచ్చేదాకా చేసిన తర్వాత మేల్స్ ఎజాక్యులేట్ చేయొచ్చు.